హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. సో ఈ వ్లాగ్ నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. సో అజిత్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. సో క్లాస్ అవుతుంటే మధ్యలో ఈ వేషాలన్నీ వేస్తున్నాడు. నాకు చాలా నిద్ర వచ్చేస్తుందమ్మా అని చెప్పి ఈ వేషం వేస్తున్నాడు అనమాట. గుర్రు గుర్రు అని సౌండ్ కూడా పెడతాడు, అంటే గుర్రకు వస్తుందంట. అంటే డీప్ స్లీప్లో ఉన్నట్టు అనమాట. సో ఈ 8:30 to 10 మాత్రం కంప్లీట్గా డెడికేటెడ్ టు దిస్. నాకు నేను ఈ చైర్ పక్కనే నా సెకండ్ బెడ్రూమ్లో అజిత్ రూమ్లో మంచం ఉంటుంది. ఆ మంచమే కూర్చుంటాను నేను. అజిత్ ఈ చైర్లో కూర్చుని క్లాస్ వింటాడు అంతే. 8:30 to 10 కంప్లీట్గా డెడికేటెడ్ అనమాట. కానీ నాకు ఎంత పని ఆగుద్దో ఆ 8:30 to 10 మనకు బోల్డ్ పని అయిపోద్ది కదా. సో తొందరగా లెగుద్దామంటే మనకి బద్ధకం. అండ్ ఈ చలికి ఒకటండి, హైదరాబాద్లో వచ్చాక ఈ మధ్య బాగా పెరిగిపోయింది చలి. అస్సలు లెగలేకపోతున్నాను. నేను మ్యాక్సిమం 6:30 లెగుస్తున్నాను అనమాట. సో ఈ క్లాస్ అయిపోయాక నేను ఈరోజు పెట్టుకున్న పని ఏంటంటే ఇదిగో నా భాండాగారము. ఇదైతే ఫస్ట్ క్లీన్ చేయాలి. యాక్చువల్లీ నేను మొన్న రీసెంట్గా ఎవ్రీ మంతే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. పెద్దగా ఏమీ నాకు అవేమీ ఉండవు అనమాట. నాకు ఖాళీ అయినప్పుడు దట్టు ఈ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వెజల్స్ ఇవన్నీ ఇవి ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తాను అనమాట. ఖాళీ అవ్వగానే డబ్బాలు కడిగేస్తూ ఉంటాం, కడగడానికి వేసేస్తాను డిష్ వాషర్లో నేను. అందుకని నేను పెద్దగా. కానీ నేను విజయవాడ నుంచి వచ్చిన నేను గ్రాసరీ షాపింగ్ చెప్పానని చెప్పా కదా, అవన్నీ పెట్టుకుందామని చూస్తే ఫుల్గా పెంకు పురుగు ఉందండి మొత్తం ఈ 2 కబర్డ్స్లో. అమ్మో ఇదేంట్రా బాబు అని చెప్పి మొత్తం అంతా అయితే తీస్తున్నాను. ఇదిగో. సో ఇవన్నీ నా సరుకులు. ఈ బాక్స్ మసాలా బాక్సెస్ అండి. గ్రాసరీస్ అన్నీ కింద ఉంటాయి అన్నమాట. కింద ఇంకో బ్లూ బాక్స్ ఉంటుంది, అందులో ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ ఆయిల్స్. ఇది మస్టర్డ్ ఆయిల్, అంటే ఆవ నూనె. అంటే ఆకుకూరలు అవి చేసినప్పుడు ఇది వేస్తే మంచిదంట, అందుకని తెప్పించుకున్నాను. అండ్ ఇది వంట అవతం. ఇది చూసారా, ఇదే వాడతానండి నేను నా మసాలా కారంలో. అండ్ ఇవన్నీ కూడా గానుగ నూనెలు అనమాట. ఇది నువ్వుల నూనె, అంటే పప్పు నూనె, నువ్వు పప్పు నూనె అనమాట. సో అవన్నీ తీసేసి ఫస్ట్ అదే ఇందులో ఉన్న ఆ పెంకు పురుగు అంతా చచ్చిపోయే ఉన్నాయి అన్నీ. కానీ క్లీన్ చేయాలి కదా. ఎందుకు స్ప్రెడ్ అవుతుందో అసలు అర్థం కాలేమో. అన్నే కదా క్లీన్ చేశాను అని చాలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సరే అని ఆలోచిస్తూనే తీస్తున్నాను. అండ్ ఈ డస్ట్ ఒకటి నాకు పడట్లేదు. దట్టు వింటర్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుందండి ఈ సైనస్ ఉన్న వాళ్ళకి, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి. సో ఇదిగో, ఇది నా డిఐవై క్లీనర్ అండి. పాతది మిస్టర్ మజిల్ బాటిల్ ఉంటే అందులో వేసా. ఇది రిమూవబుల్ ప్లాంక్ అండి, నేను చేయించుకున్నప్పుడే పెట్టించుకున్నా ఇట్లా. సో ఆ డిఐవై క్లీనరు నేను చాలాసార్లు చెప్పాను కదా, అందులోనే ఒకే ఒక్క డ్రాప్ ఈసారి ఏం చేశానంటే పెప్పర్మింట్ ఆయిల్ వేసాను, అంటే ఎసెన్షియల్ ఆయిల్. అది ఏంటంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్కి ఇన్సెక్ట్స్, బగ్స్ ఏమీ రావన్నమాట. కానీ ఎక్కువ వేసుకోకూడదు, మనకు కూడా ముక్కుకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 1 డ్రాప్ ఈజ్ ఇనఫ్, ఇంకా 2 మ్యాక్సిమం అనమాట. సో అది బేకింగ్ సోడా, వెనిగరు, విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కలిపేసి నేను డిఐవై క్లీనర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అదే వాడుతున్నాను అనమాట క్లీన్ చేయడానికి. పెద్దగా ఏమీ మరకలు ఉండవులేండి. అదిగో ఎక్కడ ఉంటుందంటే నా వెట్ గ్రైండర్ కిందన ఉంటాయి అన్నమాట. ఆ వెట్ గ్రైండర్ అటు ఇటు తీసి పెడుతున్నప్పుడు బ్లాక్ మార్క్స్ అవుతూ ఉంటాయి, అటు తుడిచేసుకుంటే పోతాయిలేండి. సో ఇది కూడా క్లీన్ చేశాను నేను. ఉండండి దగ్గర నుంచి చూపిస్తా. అదిగో చూసారా, క్లీన్గా అయిపోతుంది. నేను ఇక్కడ షెల్ఫ్లో మాత్రం పేపర్స్ ఏమీ వెయ్యనండి. నేను ప్రస్తుతానికి వెయ్యట్లేదు, నేను వెయ్యను కూడా. జనరల్గా ఏమైనా పడతాయి అనుకునే షెల్ఫ్లో కూడా నేను వెయ్యను, పడగానే తుడిచేస్తాను అనమాట. ఎందుకంటే ఆ షెల్ఫ్లో ఆ పేపర్లు వేస్తేనే బొద్దింకలు వస్తాయి అని నాకు పెస్ట్ కంట్రోల్ వాళ్ళు చెప్పారు. అందుకని చెప్పి అప్పటి నుంచి న్యూస్ పేపర్స్ నేను వాడలేదు ఇన్ని ఇయర్స్ నుంచి. సో ఇది నా భాండాగారం అండి. ఎందుకు భాండాగారం అంటారా? నా ఇంటికి సంబంధించిన సరుకులు, పప్పులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ బ్లూ బాక్స్లో ఉంటుంది మొత్తం. పప్పులు, ఉప్పులు అంతా ఈ బాక్స్లోనే ఉంటాయండి. అండ్ పక్కన ఎక్స్ట్రాస్ అనమాట, ఆయిల్స్ చూపించా కదా, పైన ఉంటాయి. ఇటువైపు మసాలా ఉంటుంది. ఈ వైట్ బాక్స్లో దోశ రైస్ అండి, ఉప్పుడు బియ్యం. దోశలో మామూలు రైస్తో నేను వెయ్యను కదా, ఆ ఉప్పుడు బియ్యం 10 కిలోలు తెచ్చి పెట్టుకుంటాను అనమాట. అది ఆ బాక్స్, టప్పర్వేర్ బాక్స్ అది. సో అందులో ఓన్లీ ఆ దోశ బియ్యం ఉంటాయి అన్నమాట. చూసారా, ఈ తెల్లదంతా కూడా గోధుమ పిండో, బియ్యం పిండో అప్పుడప్పుడు తీసినప్పుడు పెట్టినప్పుడు పడుతూ ఉంటాయిగా, అవన్నమాట. అండ్ ఇదిగో చూసారా ఎంత పెంకు పొరుగు ఉందో, బాబోయ్ అనిపించింది నాకు. జనరల్గా ఇదంతా కూడా నేను వ్యాక్యూమ్ క్లీనర్తోనే క్లీన్ చేసేస్తాను. కానీ
అంటే కిచెన్ అంతా అయితే అలా చేస్తాను, కానీ 1-2 షెల్ఫ్లే కదా అని చెయ్యలేదు. ఆ మిస్టేక్ నాకు ఈరోజు రాత్రంతా అసలు వీజింగ్ అనమాట. ఊపిరి చాలా కష్టంగా రావడం, ఊపిరి తీసుకుంటే సౌండ్ రావడం, అండ్ బాగా దగ్గు కఫం అట్లా అనమాట. ఈరోజు నైట్ ఇంకో 2 డేస్ అలాగే ఉంటుంది. ఈరోజు పర్వాలేదు, బెటర్గానే పడుకున్నాను అనమాట. అందుకనే మార్నింగ్స్ లెగలేకపోతున్నాను. ఈ మంచుకి ఏంటో అంతేలేండి, హెల్త్ ఇష్యూ ఉంటే అలా ఉంటుంది, లేకపోతే మామూలుగా ఉంటుంది కదా, ఏమనిపించదు. సో ఈ డస్టింగ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందనమాట నాకు. మా వారైతే ఫుల్ తిడతా ఉన్నారు, ఎందుకు నువ్వు వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయలేదు అని. అంటే 2 షెల్ఫ్లే అనుకున్నాను, అయినా ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనుకోవాలి. డస్ట్ ఏమీ లేనే లేదు, కానీ ఏంటో మరి ఇంత బాగా ఎఫెక్ట్ ఇచ్చింది అని అనుకున్నాను. మా వారు ఇంకొకసారి నేను లేనప్పుడు ఇట్లాంటివి చేసావంటే తంతా అని చెప్పి బాగా తిట్టారనమాట. సో ఇదిగో నేనైతే ఈ క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ క్లాంప్స్ క్లీన్ చేయాలండి. పక్కన స్టీల్వి ఎంత మురికి పట్టేసి, అందులోనే బ్రీడింగ్ ప్లేసెస్ కూడా అలాంటివన్నీ కాక్రోచెస్కి. అందుకని అవి కూడా ఖచ్చితంగా చేసేసి ఈ స్ప్రే కూడా అందులో వేసేస్తాను. ఎందుకంటే పెప్పర్మెంట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత తొందరగా బొద్దింకులు అవి రావని. ఇక్కడ కూడా చూసారా, జిడ్డు సరుకులు అవి, ఆ జిడ్డు అనమాట, అది పట్టింది కాబట్టి మొత్తం అంతా తీసేస్తున్నాను నేను. మన ఇది ఉంటుంది కదా స్క్రబ్, దాని మీదే అదే లిక్విడ్ డిఐవి, అదొకటే క్లినిక్, అదే లిక్విడ్ అండి అన్నిటికి. అదే చేసేసి ఇదిగో ఇలా స్క్రబ్ చేసేస్తే కాసేపు నాన్నిస్తే సరిపోయేది. నేను వేసిన వెంటనే స్క్రబ్ చేస్తున్నాను, అయినా సరే బాగానే వదిలిపోయింది. సో మొత్తానికి ఏదో కానీ ఆ పని కానిచ్చాను అనమాట. అసలు చేసా కానీ పెప్పర్మెంట్ ఆయిల్ స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది, చాలా పవర్ఫుల్గా ఉంది. ఒక 2 నిమిషాలు వదిలేస్తాను నేను ఇది, ఎందుకంటే ఆ తడంతా ఆరిపోతే అప్పుడు మిగతా సామాన్లంతా లోపల పెడతాను. అండ్ ఇప్పుడు ఇది ఇందులో ఏం పెద్ద సామాన్లు ఉండవండి, ఈ గ్లాస్ బౌల్స్ బాక్సెస్ ఇవే పెడతాను నేను, ఇందులో ఏముండదు. సో ఇవన్నీ కూడా తీసేస్తున్నాను నేను. ఇవి ఎప్పటికప్పుడు వాష్ చేసే ఉంటాయి కాబట్టి అవన్నీ ఇంక తుడుచుకోక్కర్లేదు. కానీ ఈ షెల్ఫ్లో అయితే ఎన్ని ఉన్నాయో అండి. ఏంటి పురుగు అంతా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఎక్కడ అసలు పురుగు లేదు ఏం లేదు అనుకుంటే అప్పుడు కనిపించింది. ఆ చివరిలో వైట్ బాక్స్ కనిపిస్తుందా మీకు కూడా? అందులో నేను చేసిన చిన్న మతిమరుపు పనికి ఇంత భారీ మూల్యం అనమాట. ఇందులో యాక్చువల్గా ఖాళీ బ్యాగ్స్ ఉన్నాయి మన ఫామ్ నుంచి. పైది మాత్రం వరిగలు అని ఒక ఐటెం ఉంటుందండి, ఒక సిరిధాన్యం, అది నేను వాడిన అనమాట. మిగతా అన్నీ వాడేశాను, అయిపోయి. సరే అని చెప్పి మర్చిపోయినట్టున్నాను నేను. ఆ వరిగలకి పట్టుకున్న పురుగు అనమాట ఇది. సిరిధాన్యాలు తొందరగా పురుగు పట్టేస్తాయిగా. లాస్ట్ టైం క్లీన్ చేసి పెట్టినప్పుడు ఏం లేదు, ఈ నెల రోజులకి విపరీతంగా పురుగు పట్టేసింది అనమాట. అయ్యయ్యో ఎక్కడ ఉందన్నమాట కల్ప్రిట్ అని చెప్పి అది తీసి మొత్తం అంతా పాలిథిన్ కవర్లో వేసేసి ముడివేసేసి, అమ్మయ్య రీజన్ అయితే దొరికింది మొత్తానికి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. నాకు ఈ దులపడాలో గొప్ప చిరాకండి. అంటే చేస్తాను, ఎందుకు చిరాకంటే డస్ట్ అలర్జీ వల్ల. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు డస్ట్ అలర్జీ వచ్చేప్పుడల్లా మనిషికి మనం తీసుకునే శ్వాస అబ్బా ఎంత వాల్యుయబుల్ అనిపిస్తూ ఉంటుంది. మనం మామూలు రోజుల్లో చూడండి, మామూలు టైంలో చూడండి, అసలు ఊపిరి తీసుకున్నట్టు కూడా తెలీదు, అసలు దాన్ని ఎవరు పట్టించుకోము. కానీ నాలా ఎవరికన్నా డస్ట్ అలర్జీ ఉన్నా, లేకపోతే ఇంకేమన్నా శ్వాస సంబంధాలు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి తెలుస్తుందండి ఎవ్రీ శ్వాస ఎంత వాల్యుబుల్ అనేది. చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ చాలా తగ్గిపోయింది నాకు ఇప్పుడు, నెగ్లిజిబుల్ అనమాట. అందుకని నేను చాలా హ్యాపీ. ఎందుకు అది ఆటోమేటిక్గా నేను ఏం మందులు వాడలేదండి, వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కొని దాంతోనే చేసుకున్నాను. అండ్ అజిత్ పుట్టాక నాకు డెలివరీ సైడ్ ఎఫెక్ట్లో ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలా నాకు ఇదైతే పోయిందండి. అంతవరకు ఐఎమ్లకి చాలా ఇయర్స్ తర్వాత ఈరోజే మళ్ళీ నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది. ఇన్ని ఇయర్స్లో అస్సలు లేదు నాకు డస్ట్ అలర్జీ. సో ఇంకా కేర్ఫుల్గా కూడా ఉంటాను నేను. సో ఎలాగైతే తీసాను కాబట్టి అదే డిఐవై క్లీనర్ అండి నేను చేసుకున్నదే. ఒకసారి స్ప్రే చేసేసి ఈ వైట్ కలర్ మీద ఏమైనా ఉందేమో అని చిన్న స్క్రబ్తో రాస్తున్నాను. జనరల్గా ఏం ఉండదండి, నాకు ఎప్పుడేం కనిపించినా వారానికో 10 రోజులకో నాకు రొటీన్ అనేది ఏం పెట్టను. కానీ నాకు ఖాళీ ఉందనుకోండి, లేకపోతే ఏమైనా ఉప్పిండి పులావులు ఏం చేస్తున్నాం అనుకోండి, వంటింట్లో ఉండి తిప్పాల్సి వస్తుంది కదా, ఆ వేయించుకునే టైం గ్యాప్లో నేను ఈ బయట షెల్ఫ్స్ అన్ని ఒకసారి తడిగుడ్డతో ఊరికే ఇట్లా తుడుస్తా అండి. అసలు ఏమీ స్క్రబ్ చేసి పెట్టను అసలు బయట కబర్డ్స్కి, బయట లామినేట్స్కి. ఊరికే తడి క్లాత్తో ఇట్లా అంటే
నీట్గా వచ్చేస్తుంది, షైనీగా ఉంటాయి. ఏం పెద్ద పడవు కదా. ఏదైనా పడినా నాకు గుడ్ హ్యాబిట్ ఉందండి, పడగానే టక్మని తీసేస్తాను అనమాట, తుడిచేస్తాను. 95% నేను అదే పని చేస్తాను. మరి ఏమైనా బిజీగా ఉండో లేకపోతే నేను అది చేసే లోపల ఎవరైనా పిలిస్తే మర్చిపోయో అట్లా వదిలేస్తాయేమో, కానీ 95% పడగానే తుడిచేస్తానండి. ఏదైనా తీసినా మళ్ళీ వెంటనే పెట్టేస్తాను అదే ప్లేస్లో. ఎందుకంటే నాకు సర్దుకోవడం బద్ధకం అనమాట. బద్ధకస్తులు అలాంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనమే చేసుకోవాలి కదా రేపైనా సరే. సో కాసేపు ఫ్యాన్ వేస్తే కాసేపులో ఆరిపోయిందండి మొత్తం అంతా. సో ఎక్కడ తీసుకుని మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇదిగో మసాలా బాక్సెస్, అది అంటే ఎక్స్ట్రా స్పైసెస్ అనమాట. అండ్ ఇవి నా ఆయిల్స్, నల్ల నువ్వులు, నువ్వు పప్పు, ఆవ నూనె, వంట ఆవదం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతం అండ్ కెనోలా ఆయిల్ కూడా వాడతాను నేను. సో మొత్తానికి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఆ వైట్ బాక్స్ తీసేసాను కాబట్టి అక్కడ నాకు ప్లేస్ ఉంటుంది, పర్వాలేదు, ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ కూడా నేను ఇక్కడే పెడతానండి. అంటే ఇదేంటో వంగిపోతుంది, ఇంకా పాడైపోయినట్టుంది కింద. అజిత్కి నేను బయటికి వెళ్ళినప్పుడు అజిత్కి వాటర్ ఫిల్ చేసే బాటిల్స్ కూడా ఇక్కడే కడిగి పెట్టేస్తాను. ఈ వైట్ది అజిత్ స్నాక్ బాక్స్ అనమాట, ఇది కూడా ఇక్కడే పెడతాను. సో వాడికి ఎప్పుడేం కావాలంటే వాడు వచ్చి తీసుకొని తింటూ ఉంటాడు, నన్ను అడగకుండా అనమాట. మళ్ళీ నేను అక్కడి నుంచి లెగిసి రావడం ఎందుకని వాడికి ఇది అలవాటు చేశాను. సో ఇది కింద షెల్ఫ్. ఇందులో నా దోస బియ్యం, నెక్స్ట్ నా దగ్గర ఉండే సరుకులు అనమాట, ఎక్స్ట్రా సరుకులన్నీ ఇందులోనే, పప్పులు ఉప్పులు అన్నీ ఇందులోనే ఉంటాయి. నాకేం ఇందులో అయిపోయింది అనగానే నేను మళ్ళీ తెచ్చి పెట్టేసుకుంటాను. అంటే ఇందులోంచి ఒక ప్యాకెట్ తీసి నేను స్టీల్ డబ్బాలో వేసేస్తాను. ఇందులో ప్యాకెట్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఒక ప్యాకెట్ తీసి పెట్టేస్తాను అనమాట. అంటే ఎత్తుక్కోకుండా టైంకి, ఎందుకంటే నాకు కొంచెం మతిమరుపు కూడా ఉందిలేండి, పెద్దగా ధ్యాస ఉండదు ఒక్కొక్కసారి. గబుక్కున మనకి ఏమైనా కావాల్సినప్పుడు లేకపోతే ఎలాగా అని చెప్పి ఒకటి అయిపోగానే ఒకటి పైన డబ్బాలో వేయగానే ఒకటి తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాను అనమాట. సో అలా, ఎందుకంటే నేను ఎత్తుక్కున్నాను అనుకోండి, మా వారు అసలు నన్ను విపరీతంగా కోప్పడతారనమాట. ముందే చూసుకోవాలి కదా, లాస్ట్ మినిట్ దాకా ఎందుకు చూడకుండా ఇప్పుడు చూడు వాళ్ళ ముందు ఇట్లాగా వాళ్ళకి ఏం చేసి పెడతాం, అట్లా ఏమి అలా అనమాట. సో మనకు కావాల్సిన వస్తువు అట్లీస్ట్ ఫుడ్ ఐటమ్సే కదండి, ఇంకేమున్నాయి, ఇవి మాత్రం ఒక 2 ఎక్స్ట్రానే తెచ్చి పెట్టుకో గబుక్కున ఎమర్జెన్సీలో ఉపయోగపడడానికి అనేది మా వారి అభిమతం అనమాట. అందుకని నేను అయిపోగానే వెంటనే తెచ్చి పెట్టేసుకుంటాను. మీకు తెలుసు కదా, ఫ్రిడ్జ్ మీద నాది ఇది కూడా ఉంటుంది, అక్కడ రాసుకుంటాను, నా సెల్ ఫోన్లో రాసేసుకుంటాను, ఒక పేపర్లో రాసి స్టిక్ చేసుకుంటాను, అట్లా అనమాట. నెక్స్ట్ కింద నాది ఇదిగో నా వెట్ గ్రైండర్. కింద క్లాత్ వేస్తాను, లేకపోతే కింద అన్ని మార్క్స్ పడిపోతున్నాయండి దాని కింద ఉన్న రబ్బర్ కలరు. సో అయిపోయింది కిచెన్ అంతా. ఈ 2 అయితే అయిపోయి ఇంకంతా మిగతా కిచెన్ అంతా క్లీన్గానే ఉందిలేండి, ఇక్కడే పురుగు పట్టింది. సో ఇది కూడా ఒకసారి కింద పడినంతా కూడా క్లీన్ చేసేసి అదిగో ఆ పాలిథిన్ కవర్స్లో అయితే పెట్టేస్తున్నాను నేను. నైటీతో ఉన్నాను అనుకుంటున్నారా, ఇదే బెటర్ అండి, ఇలాంటి పనులప్పుడు నైటీయే బెటర్, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అండ్ అయిపోగానే తీసి పడేసి మంచిగా డ్రెస్ చేసుకోవచ్చు. సో రండి మిమ్మల్ని మీకు ఒకటి చూపిస్తా. ఇదేంటి తెలుసా, డస్ట్బిన్, కాకపోతే ఇది ఇప్పుడు వాడట్లేదు మేము. ఇది మా గార్బేజ్ షూట్ రూమ్ అనమాట. పారాషూట్ ఉంటుంది కదా, అలా గార్బేజ్ షూట్ అనమాట ఇది. సో ఇది ఇక్కడ మేము రోజు మా గార్బేజ్ అనేది వేసేయాలి, చెత్త. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వెట్ డ్రై ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది లాక్ చేసి ఉంటుంది అనమాట మామూలుగా అయితే. ఒక్క నిమిషం, ఇదిగో చూసారా రావట్లేదు, లాక్ చేసి ఉంది. సో ఇప్పుడు మనం వెట్ వేస్టా డ్రై వేస్టా సెలెక్ట్ చేసుకుంటే ఇదిగో అది ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా బిజీగా అనేది, ఇక్కడ ఈ వెట్ డ్రై దగ్గర బ్లింక్ అవుతుంది అనమాట, అది ఫ్రీ అవ్వగానే. ఇక్కడ బ్లింక్ అయ్యాక అప్పుడే ఈ లాక్ ఓపెన్ అవుతుంది. ఇదిగో చూసారా డ్రై దగ్గర బ్లింక్ అయింది కదా, ఇప్పుడు ఇదిగో ఓపెన్ అయిపోయింది. యాక్చువల్గా నేను అసలు ఇంతలా ముట్టుకోనండి, కాకపోతే ఈరోజు వీడియో షూట్ తీయడం వల్ల నేను చేత్తో ఎక్కువగా ముట్టుకోవాల్సి వస్తుంది. నాకు చాలా భయం కూడా, అంటే వైరస్ ప్రికాషన్స్ వల్ల అనుకోండి. సో నేను ఒక్క ఫింగర్తో అన్నీ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ శానిటైజర్ వేసుకుంటాను అనమాట చేతికి. ఇదిగో ఇలా ఇప్పుడు ఓపెన్ చేశాక ఇందులో నుంచి మనం తీసుకెళ్ళిన గార్బేజ్ పడేయాలన్నమాట. అది కింద ఎక్కడికో గ్రౌండ్ ఫ్లోర్ కూడా కాదు, బేస్మెంట్లో ఉంటుంది అనమాట గార్బేజ్ రూమ్, అందులో పడిపోతుంది. సో వేసేస్తే వెంటనే లాక్ అయిపోతుంది అనమాట, అంతే. సో ఇది మాకు ఓపెన్ చేసేసారు. ఇంతకుముందు అయితే మాకు పెద్ద పెద్ద గార్బేజ్ బిన్స్ పెట్టేవారు అన్నమాట పక్కన లిఫ్ట్ దగ్గర, కానీ ఇప్పుడు అదన్నీ తీసేశారు. సో చెత్త అంతా పడేసాను, నేనైతే మా ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట.
ఇదిగో ముగ్గు కనిపిస్తుందా? అయ్యయ్యో తుడిచేశారు. రోజు ఇంతే అండి, నేను ఉదయాన్నే వేసుకుంటాను, వీళ్ళు 9-10 ఆ టైంకి వస్తారు క్లీనింగ్ పీపుల్, రోజు తుడిచేస్తారండి వేసుకున్న ముగ్గు. నాకు ఎంత బాధ అనిపిస్తుందో. అసలే మనకు ముగ్గులు రావు, వేసుకుంటాము, అది కూడా వాళ్ళు తుడిచేస్తారనమాట. సో 9-10 ఆ టైంకి తుడిచేస్తారు. సో నేను వచ్చి అజిత్ని కొంచెం శానిటైజర్ వేయబట్టిన అనమాట. వీడు ఆడుకుంటున్నాడు, ఇల్లు చూసి అస్సలు భయపడద్దు, పిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటాయి. ఇవి మేము విజయవాడ తీసుకెళ్ళిన టాయ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఊరు ఓ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తాం అనమాట. సో ఇదేదో కొనిపించుకున్నాడండి, పాపిట్ అంట. ఏమిటో వీళ్ళ ఆనందం, వాళ్ళు కనిపెట్టడమో బాగుంది. అండ్ ఎంత కాస్ట్లీ ఉన్నాయండి. విజయవాడలో 1 టౌన్లో కొన్నామండి, 2 400కి ఇచ్చారు. ఇక్కడ మాకు మణికొండలో ఒకటే 400 ఎంతో చెప్పారండి, 450 ఒకటే. అలాంటివి 2 అక్కడ మేము 400కి కొన్నాం. ఇదిగో ఈ లాండ్రీ పని కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక చాలు, ఈరోజు ఎంతకంటే క్లీన్ చేయలేను నేను. అండ్ షింక్ కింద కూడా క్లీన్ చేసేసానండి. నాది అండర్ సింక్ ప్యూరిఫైయర్ కదా, సో రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ప్యూరిఫైయర్ పెడతాను కాబట్టి పెద్ద ఏమి అసలు చెత్త ఏమి రాదండి. ఇక్కడ జస్ట్ కింద ఏమైనా ఉంటే తుడిచేస్తాను, మొత్తం బయటకు తీసేసి మళ్ళీ పెట్టేస్తాను నేను. అండ్ అది దేవుడి సామాన్లు కడుక్కోవడానికి సబీనా అనమాట, ఆ పింక్ బాక్స్. మేము దేవుడి సామాన్లు ఇక్కడే కడుగుతాం. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను అండి. మళ్ళీ మండే కలుస్తాను. ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే హాలిడే. సో నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటారండి, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.